వైద్య విద్యను బోధించే అధ్యాపకుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన 6 నిపుణులతో రాష్ట్ర అధ్యాపకులకు శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం 100 మంది అధ్యాపకులను ఎంపిక చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 4 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. శిక్షణ తర్వాత వీరి నుంచి 10 మందిని ఎంపిక చేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పంపుతారు. అక్కడ మరికొంత తర్ఫీదు ఇప్పించి వారి ద్వారా రాష్ట్రంలోని మిగిలిన అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. ఇవాళ మెడిసిన్లో సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్. కొత్త విధానాలు కొత్త ఇవన్నీ వస్తున్నాయి. అందుకని అవన్నీ నేర్చుకుని చెప్తానికి వాళ్ళకి నేర్చుకోవటం, పిల్లలకి తెలియజెప్పటం. అలాగే మేము కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి ఒక ఫుల్లీ లోడెడ్ ట్యాబ్ ఒకటి ఇద్దాం అనుకున్నాం. ఆల్రెడీ అవన్నీ ప్రాసెస్ మొదలైంది. చాలా షార్ట్ టైం, ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది. త్వరలోనే ఇచ్చేద్దాం అనుకున్నా. ఇచ్చి అన్ని కాలేజీలోనూ స్కిల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ సెంటర్స్ పెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం.